హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ నందిని. ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి. అంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు. ఒక 2 ఎగ్స్ ఇంకా ఇప్పి తీసుకున్నానండి. ఇప్పి ప్యాకెట్స్ తీసుకొని, అంటే చాలా రేర్గానే తింటారు. 2 months 3 monthsకి ఎప్పుడో వన్స్ అడుగుతారు నూడిల్స్ అని. ఎక్కువగా తింటే ప్రాబ్లం, కానీ ఎప్పుడో రేర్ అయితే పర్వాలేదు. ఇంకా నూడిల్స్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే స్టవ్ మీద అది పెట్టేసుకొని కళాయి ఆయిల్ వేసుకున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత ఆ 2 eggs కూడా మిక్స్ చేసుకొని బాగా అందులో వేసేసుకుంటాను. ఇంకా ఈ వీడియో అంటే నేను పెద్ద వీడియో పెడదామని తీసాను 16:9 రేషియోలో. బట్ చిన్న వీడియోనే పోస్ట్ చేస్తున్నానండి. ఇంక ఇందులో అయితే ఇది అట్లా ఫామ్ అవ్వకుండా కలిపేసుకోవాలి బాగా. మరి అంటే మనం ఎగ్ బుర్జీ చేసుకుంటాం కదా, ఆ టైప్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ఇంట్లో అంటే టమాటా కెచప్ ఇలాంటివన్నీ వేసుకొని చేసుకుంటే బయట తిన్న టేస్టే వస్తుందండి. అంటే ఈ ప్రాసెస్లో చేస్తే ఇంకా బయట కొనుక్కోవడం కూడా మానేస్తారు. ముందు నేను ఇప్పి వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకున్నాను ఒక 90%. అంటే ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. తర్వాత అంటే కొంచెం వాటరే వేసుకున్నాను. అది ఒక ప్లేట్లోకి వేసుకుంటే అంటే ఇదంతా అయ్యేలోపు అది బాగా డ్రై అయిపోతుంది, పొడి పొడిలాడుతుంది. ఆ ఉడుకుతున్నప్పుడే కొంచెం ఆయిల్ వేసుకుంటే పొడి పొడిలాడుతుందండి. ఇంకా బయట విడిగా నూడిల్స్ ఏం కొనుక్కో అవసరం లేదు. పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంకా అలా కారం కొంచెమే వేసుకున్నాను, ఉప్పు, ఇప్పితో మసాలా ఇస్తారు కదా అది కూడా యాడ్ చేసుకొని ఇంకా నూడిల్స్ వేసేసుకొని మనకు నచ్చితే అంటే చిల్లీ సాస్ ఇవన్నీ బాగా స్పైసీ ఉంటుంది, పిల్లలకి అవసరం లేదు. ఇంకా నూడిల్స్ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా టమాటా కెచప్ కొంచెం పచ్చివి ఆనియన్స్ వేసుకొని తింటే బాగుంటుంది. మా పిల్లల్లో పాప అయితే ఆనియన్స్ తింది పచ్చివి, బాబు మాత్రం తింటాడు. టమాటా కెచప్ వేసుకొని కొంచెం అది స్పైసీ ఉంటుంది కానీ పర్వాలేదు, అంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కదా. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఈరోజు ఇదేనండి. మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక 2 forks తీసుకొని ఇలా చేసుకుంటే ఒక్క 5 minutes ఆ విధంగా ఫ్రై అయితే లాస్ట్లో బాగుంటుంది. మనం బయట నాకైతే ఆ టేస్ట్ అనిపించింది, బయట కొనుక్కొని తింటే ఎలా ఉంటుంది అలాగా. మనకు అంటే పిల్లలకు పెడతామంటే నూడిల్స్ క్వాంటిటీ తగ్గించి ఎగ్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే అంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. నేను ఎప్పుడో అంటే ప్రిఫర్ చేయను నూడిల్స్కి, బయట కన్నా కూడా ఇంట్లో ఇలాగ ఇప్పి కొనుక్కొని ఈ విధంగా చేసుకుంటే ఈ ప్రొసీజర్లో చాలా బాగుంటుందండి. హెల్త్కి హెల్త్, పిల్లలకు కూడా వాళ్ళ అంటే నూడిల్స్ తిన్నాము అన్న ఒక ఇది ఉంటుంది. అంతేనండి ఈ వీడియో అయితే. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. ఇంకా పచ్చి ఆనియన్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్.